వివాహేతర సంబంధంపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదంటూ కూడా స్పష్టం చేసింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చునని తెలిపింది. ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందంటూ వివరించింది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరని కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది. భర్త వివాహేతర సంబంధంపై జైపూర్ హోటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. వివాహేతర సంబంధంపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదంటూ కూడా స్పష్టం చేసింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చునంటూ కూడా తెలిపింది. ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదంటూ పేర్కొంది. ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందంటూ కూడా వివరించింది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరంటూ కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, అంటే ఆర్టికల్ 21 అనేది వ్యక్తిగత గోప్యానికి సంబంధించినటువంటి అంశం. అయితే జైపూర్ లో ఒక భర్త వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందువల్ల ఈ అంశాన్ని ఫ్యామిలీ కోర్టులో భార్య సవాల్ చేయడం జరిగింది. జైపూర్ ఫ్యామిలీ కోర్టు భార్యకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. భర్త ఏదైతే జైపూర్ హోటల్లో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు కాల్ రికార్డింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ప్రధానమైనటువంటి ఆధారాలుగా ఉన్నాయని చెప్పి భార్య తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది జైపూర్ ఫ్యామిలీ కోర్టుకు. ఇదే క్రమంలో భార్యకు అనుకూలంగా జైపూర్ న్యాయస్థానం ఈ హోటల్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా భర్తకు సంబంధించినటువంటి కాల్ డేటా, ఇవన్నీ కూడా సేకరించేటువంటి అధికారం న్యాయస్థానం కల్పించడం జరిగింది. ఇదే క్రమంలో భర్త సుప్రీంకోర్టులో విషయాన్ని సవాల్ చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం నా వ్యక్తిగత గోప్యత అనేది రివీల్ చేయడానికి లేదు, అందువల్ల నాకు రక్షణ కల్పించండి. దీంట్లో ఫ్యామిలీ కోర్టు, జైపూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్టే విధించండి అని చెప్పి భర్త వాదనలు వినిపించేటువంటి న్యాయవాది తరపు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. భార్యాభర్తల బంధం అనేది చాలా విలువైనది. ఇందులో ఒకరికొకరి పట్ల నమ్మకం ఉండాలి, కానీ ఒకరి మీద ఒకరు నమ్మక ద్రోహం చేసుకునేటువంటి విధానం ఉండకూడదు. ఆర్టికల్ 21 అనేది ప్రతి విషయంలో కూడా వ్యక్తిగత గోప్యత రక్షణ కల్పించడానికి లేదు అని చెప్పడం జరిగింది. వివాహేతర బంధానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూనే సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. జైపూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే భార్యకు అనుకూలమైనటువంటి తీర్పు ఉందో దానికి సుప్రీంకోర్టు కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో భర్తకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా ఈ ఇల్లీగల్ వ్యవహారాలు నిరూపించడంలో కోర్టులో చాలా సవాలుగా ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ఆధారాలు సేకరించాలంటే చట్టం దానికి అనుగుణంగా లేదు. కొంత కష్టతరమైనటువంటి విధానం ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుతో ఎవరైతే వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారో వారికి చెంపపెట్టు లాంటి ఒక తీర్పుగానే చెప్పాల్సి ఉంది. ఇక ముందు ఎవరైనా కూడా ఆర్టికల్ 21 ని పూర్తిగా భద్రతగా భావించాల్సినటువంటి అవసరం లేదు. భార్యాభర్తల ఎవరైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలిగి ఉండి ఒకవేళ వారు ఆధారాలతో సహా నిరూపించబడితే వారికి ఈజీగానే అంటే చట్టంలో విడాకులు రావడంతో పాటుగానే వారికి భార్యకు భరణం కూడా చెల్లించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా జైపూర్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది దేశంలో ఉన్నటువంటి వివాహేతర సంబంధాలకు చెప్పబెట్టు లాంటిది. ఎందుకంటే భర్త అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు భార్య వాటి ఆధారాలు సేకరించేందుకు అవకాశం కలిగి ఉంటుంది, అధికారం కలిగి ఉంటుంది అనేది ప్రధానంగా ఈ తీర్పులో తెలుస్తున్నటువంటి సారాంశం. కాబట్టి ఈ కేసులో భర్తకు చుక్కెదురు కావడం జరిగింది. భార్యకు తగిన న్యాయం జరిగే విధంగా కూడా ఈ కేసులో ముందుకెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇల్లీగల్ వ్యవహారాలు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త చేస్తున్నటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు ఏవవుతున్నాయి ఒక హెచ్చరికగానే చూడాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వివాహేతర సంబంధాలకి ఎవరు కూడా తూట్లు పడవకుండా ఒక ఖచ్చితమైనటువంటి
దాంపత్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనిపిస్తుంది కాబట్టి ఈ కేసులో భర్తకైతే చుక్కెదురైంది. ఖచ్చితంగా ఒక జైపూర్ హోటల్ నుంచి కానీ కాల్ డేటా ఆధారంగా కానీ ఒకవేళ భార్యకు అనుకూలంగా ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా ఒకవేళ ఇల్లీగల్ వ్యవహారాన్ని భర్త కలిగి ఉంటే భర్తకు తగిన చట్టపరమైనటువంటి శిక్ష విధించేటువంటి అవకాశం న్యాయస్థానాల ద్వారా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. వివాహేతర సంబంధంపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదంటూ కూడా స్పష్టం చేసింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చునంటూ కూడా తెలిపింది. ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదంటూ పేర్కొంది సుప్రీంకోర్టు. ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందంటూ వివరించింది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరంటూ కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది.